నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీకి తీసుకొచ్చిన కర్ణాటక కుంకి ఏనుగులకు అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చామని శిక్షణ అధికారి తెలిపారు. అడవి ఏనుగులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 3 నెలలు కఠిన శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఇక ఇప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా మదపుట ఏనుగుల ఆట కట్టించడానికైనా కుంకి ఏనుగుల్ని లారీల్లో తీసుకెళ్తామని చెబుతున్న శిక్షణ అధికారితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రాంతంలో దాదాపు పల్మనేరు అటవీ ప్రాంతం తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తరచూ ఈ ప్రాంతానికి సంచరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అటవీ పరిసర ప్రాంత రైతుల్ని తీవ్ర ఇబ్బందులు అయితే గురి చేస్తూ ఉంది. అపారంగా నష్టం, ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం, అలాగే ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిని గుర్తించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కుంకి ఏనుగుల ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రంలో విజయవంతమైంది. ఆ ప్రక్రియను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తావించారు. తదనుగుణంగా కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇక్కడ మన పల్మనేరు దీంట్లోనే ముసలి మడుగు వద్ద ప్రత్యేక శిక్షణా కేంద్రం ఉంది. ఇదే మనం ఇప్పుడు ఉన్నటువంటి శిక్షణా కేంద్రం. దాదాపు కర్ణాటక నుంచి వచ్చినట్టు కుంకి ఏనుగులు ఇవే శిక్షణ పొందుతున్నటువంటి ఏనుగులు. ఈ ఏనుగుల ద్వారా దాదాపు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఏనుగులను వాటిని తిరిగి వాటి స్థానానికి తరలించేందుకు వీలుగా ఈ ఏనుగుల్ని ట్రైనింగ్ అయినటువంటి ఏనుగుల్ని వాటిని గ్రామాల నుంచి పంపించేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమం ఇవాళ ఈ శిక్షణ పొందినటువంటి ఈ ఏనుగులకు ఏ మేరకు శిక్షణ ఇచ్చారు, ఏంటి, ఎన్ని రోజులు, ఇవి ఏ విధంగా శిక్షణ పొందాయి అనే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఒకరున్నారు. వారితో మనం మాట్లాడదాము. సార్, ఇవాళ అంటే ఈ దాదాపు కర్ణాటకలో ఉన్నటువంటి ఏనుగులు అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు, అందుకే సమయం పట్టిందని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే భావిస్తున్నారు. అది ఎలా అనేసి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఈ కుంకి ఏనుగులకు ఏ విధంగా మీరు ట్రైన్ ఇప్పించారు, ఏంటి, అవి ఎప్పటిలోపల ట్రైనింగ్ తర్ఫీదు అయ్యే అవకాశం ఉందని భావించాలి సార్? ఇది మనకు ఆల్రెడీ నంద్యాల ఎలిఫెంట్ క్యాంపులో జయా వినాయక్ ఆల్రెడీ ట్రైనింగ్ అయిన ఉన్నవి ఏనుగులు. కానీ ఇక్కడ కానీ ఎక్కువ మళ్ళీ వాటిని కూడా క్యాప్చర్ చేసి మళ్ళీ వాటిని అందరినీ ట్రైన్ చేసుకోవాలంటే మనకున్న ఏనుగుల బలం చాలదు. కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు ఆయన కర్ణాటక గవర్నమెంట్తో అన్ని మాట్లాడి తర్వాత మనకు కావాల్సిన ఏనుగుల్ని ఒక 6 ఏనుగులకి రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రప్రదంగా 4 తెచ్చుకున్నాము. ఆ 4 కూడా మన భాష, వాతావరణం దానికి అనుకూలంగా ఉండాలి. మళ్ళీ మన దగ్గర ఉన్న 2 ఏనుగులతో పాటు అవి స్నేహ స్వభావంతో ఉండాలి. అన్నీ కలవగలిగితేనే మనం అడవి ఏనుగుల్ని మళ్ళీ విలేజ్ల్లో వచ్చి దాన్ని క్రాప్ డ్యామేజెస్ కానీ హ్యూమన్ లాస్ కానీ జరిగినప్పుడు వీటిని తీసుకెళ్ళి మళ్ళీ మనం కౌండన్య అభయారణ్యం లోపలికి తెచ్చుకోవాలని తర్ఫీదు రోజు ఇచ్చినాము. రోజు మార్నింగ్ 3 months కంటిన్యూగా ట్రైనింగ్ ఇచ్చినాం. మళ్ళీ ఈవినింగ్, మార్నింగ్ కూడా ఇచ్చి ఇప్పుడు అన్నిటినీ కుంకి ఏనుగులుగా తయారు చేసుకున్నాము. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా వెంటనే దాన్ని లారీలో తీసుకెళ్ళి 1 hour నుండి 2 hours వరకు లోపలనే ఆపరేషన్ అంటే డ్రైవింగ్ ఆపరేషన్ కానీ లేదు, పదం పట్టిన ఏనుగుని క్యాప్చర్ చేయాలంటే కూడా దానికి టీం ఉంది. అక్కడ ఈ టీంలో నేను అంటే రఘునాథ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రిటైర్డు, మళ్ళీ మాకు సపోర్టుగా డాక్టర్ అరుణ్, ఎస్వి జూలా ఉన్నారు, ఆయనే డాటింగ్ అవన్నీ చేస్తారు. మళ్ళీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు, అందరూ చేసేదానికి. ఇప్పుడు ఈ ట్రైనింగ్ పొందిన ఏనుగులు సంసిద్ధమైన అంటే రేపటి నుంచి మదపటి అంటే అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు ఇది ఎంతో దోహదపడతాయి. ఫుల్ ట్రైనింగ్ అయినాయా? అయినాయి. అందువల్లనే దానిని ఇప్పుడు సీఎం గారికి దాన్ని డెమో చేయించి అడవి ఏనుగును పట్టిన తర్వాత బంజీ రావాల్సిన ఎన్ని ప్రికాషన్స్ మెజర్ తీసుకోవాలనో అన్నీ తీసుకొని వాటికి తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా తొందరగా దాన్ని నివారించడానికి లేదు బంధించడానికి ఫుల్గా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇది మనం విన్నాం కదా, ఇది ప్రధానంగా
అంటే కుంకి ఏనుగులకు ఏ విధంగా దోహదపడతాయి, ఫారెస్ట్ అటవీ ఏనుగులను ఏ విధంగా కట్టడి చేస్తాయి, ఎంతవరకు వాటిని కంట్రోల్ చేస్తుంది అనేది ఇప్పుడు అధికారి చెప్పడంతో మనకు స్పష్టమైంది. ఇది పలమనేరులో ఉన్నటువంటి కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రం. రేపటి నుంచి జిల్లాలో ఎక్కడ ఏనుగుల సంచారం ఉన్నా అధికారులకు సమాచారం తెలిసిన వెంటనే ఒక ఏనుగుని తీసుకెళ్ళి వాటితో మమేకం చేసి ఆ ఏనుగు ద్వారా తీరా వాటిని అడవిలోకి తరలించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అలాగే అదే కాకుండా ఈ ప్రాంతంలోనే మరింత పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఉంది. తదనుగుణంగా ఇవాళ హనుమాన్ అనే ప్రాజెక్టును కూడా త్వరలో ప్రవేశపెడతామని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. దాదాపు ఈ ప్రాజెక్టు ద్వారా అటు వ్యవసాయము, ఉద్యానవనము, అలాగే ఫారెస్టు, అలా ఈ దాదాపు 8-11 శాఖలకు చెందినటువంటి అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు ఏర్పాటు చేసి తద్వారా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు అన్ని రకాలుగా బయోడైవర్సిటీని పెంపొందించేలా చర్యలు చేపడతామని చెప్పేసి దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కాసేపటి క్రితం దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా 18-19 తారీఖులు ఈ నెల ముఖ్యమంత్రితో సమీక్షించిన పిదప నిర్ణయించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే నేరుగా శిక్షణా కేంద్రానికి వచ్చి ఏనుగులు ఎంతవరకు శిక్షణ అయ్యాయి, వీటి ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది అధికారులతో నేరుగా సమీక్షించారు. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా, అంటే కర్ణాటకలో ఒక వాతావరణం ఉంటుంది, ఇక్కడ మన ఏపీలో ఒక వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణం నుంచి వచ్చిన ఏనుగులు ఈ వాతావరణానికి అల్లాటు పడేందుకే దాదాపు 4 నెలలు సమయం పట్టిందని చెప్పేసి కూడా అధికారులు ధృవీకరించారు. ఆ మేరకు ఇవాళ కుంకి ఏనుగులు సంసిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అలాగే జిల్లాలో ఎక్కడ ఈ అడవి ఏనుగుల సంచారం ఉన్నా కూడా వాటిని కంట్రోల్ చేసేందుకు ఇవి సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని చెప్పి తెలుస్తా ఉంది. జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, కుంకి ఏనుగుల శిక్షణా కేంద్రం నుంచి.